సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, ప్రతి ఇంట్లోని పిండి వంటలు, బంధువులు ఇదంతా కూడా ప్రతి ఏడాది కూడా జరిగే ఒక సంక్రాంతికి సంబంధించిన విశిష్టత. అంతేకాదు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి రాగానే ఇటు డూడు బసవన్నలతో పాటు ఇటు జంగాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వారి కుటుంబ వృత్తి పరంగా కూడా సంక్రాంతి పండుగ నెల రోజులు కూడా జనవరి నుంచి చివరి వరకు కూడా వారు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. గ్రామాల్లో తిరిగి చనిపోయిన వారిని వారు పొగుడుతూ ఉంటారు. ప్రస్తుతం వీరు ఈ వేషధారణ ఉంది మనం చూస్తున్నాం. వీరిని గంట జంగాలని అంటారు. అంటే కొద్దిమంది వీళ్ళ దాంట్లోనే ఉదయం పూట తిరుగుతారు, కొంతమంది రాత్రిపూట తిరుగుతారు. అది కూడా సంక్రాంతికి సంబంధించిన నెలలో మాత్రమే. వీరు రాత్రిపూట గ్రామాల్లో తిరిగి వీరు అందరినీ కూడా పొగుడుతూ ఉంటారు. ప్రస్తుతం గంట జంగాలో అతనితో ఉన్నాం, అతన్ని అడిగి తెలుసుకుందాం. మీ వేషధారణ అది చాలా బాగుంది. ఏంటి మీ పుట్టిన ముందు నుంచి కూడా ఇదే మీరు ఇలాగ కొనసాగుతున్నారా? ఇలాగేనండి. మా తాతలు ముత్తాతలు కానీ మధ్యరేఖనంటే వాళ్ళు పాగాలు చుట్టేసి రుమాలు చుట్టుకొని తలబాలు చుట్టోడు ఈ మధ్యరేఖని ఈ చేయించారండి. ఈ చేయించి ఈ కర్రలో ఈ యాషం ఉండాలని రేతులు వెళ్తే రాజులు కొమ్మోరు బ్రాహ్మణులు అందరూ ఉంటారు కదా, వాడు కుర్చీలు వేసి టీలు ఇచ్చి పెద్దలని పొగుడుతారు. రెడ్లు అయితే తాతలు ముత్తాతలు పొగుడుతారు. బ్రాహ్మణులు అయితే వాళ్ళని వీరులు తెలిసి పాపులు నాయుడు నాయుడు అంటే వారు దేవతలందరూ పొగిడించుకుంటారు. మన చెట్టు బజ్జీలు వాళ్ళు ఉండనుకోండి, చెట్టు బజ్జీలు తాతలని మొత్తాదని పొగిడించుకొని వారు ఉంటుంటారు. వాళ్ళు పెద్దలను పొగుడుతాం. అంటే సంక్రాంతి నెలలోనే ఎందుకు ఇలా పొగిడించుకుంటారు? వాళ్ళ పెద్దలు మోర్చమని, సంక్రాంతి చనిపోయే వాళ్ళకి మోర్చమని బియ్యం పిండి అంటిపళ్ళు వస్త్రదానం ఇచ్చకుండా వాళ్ళు పొగిడించుకుంటారండి. అది వాళ్ళ పెద్దలు కాపాడతారు. పెద్దలు కాపాడతారు. చచ్చిపోయిన వాళ్ళు బ్రీత్ ఉంటుంది. నా కొడుకు తలవలేదు, మా మామ తలవలేదు, ఎవరు తలవలేదు అని వాళ్ళు బ్రీత్గా ఉండి జంగమయ్య గారు ఎప్పుడు వస్తారు పొగిడించుకుంటా కానీ వాళ్ళు ఎక్కువ అభిమానం మీద ఉంటారు. కోడి కోసలు గంట కొట్టేపటికి లెగుతారు జంగం. ఎవరైనా చేయాలి లెగుతారు. అంటే చనిపోయినా కానీ వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతారు. సంక్రాంతి నెలలో పుల్లిగా తిరుగుతుంటారు. వాళ్ళని దీవించి వాళ్ళని మనం పొద్దున్నే లేచి వాళ్ళకి తెల్లారేపాటికి కోడి కూసేవాడికి ఇంకా కట్టేస్తాం. ఇక కట్టేసి ఆ తర్వాత మనం మళ్ళీ సాయంకాలం మళ్ళీ 9-10 అవుతే మళ్ళీ తెల్లవారు తిరుగుతూ ఉంటాను. తెల్లవారు అండి. తెల్లవారు లెగుతారు. గంట శంకుతో లెగుతారు. శంకు దేటికి లెగుతారు. కొమ్మోరు బ్రాహ్మణులు అందరూ కొట్టేసి అప్పుడు పొగిడించుకుంటారు. ఇంకా అలాగే సంక్రాంతి నెల ఈ నెల మా జంగాలు ఎక్కడున్నా సరే ఇలాగే తిరుగుతారు. పితృదేవతలకు మీరు వాటికి దేవతలు 101 దేవతలు తెలుస్తాం. 101 దేవతలు. ఆ దేవతలు వారి సాయం ఉండాలి. పెద్దలు పేరంట కాపాడాలి. ఈ ఇంట్లో ఈరులు ఉంటే ఈరులు కూడా వాళ్ళతో వస్తారు. ఇంట్లోకి ఈరభద్రులు ఉంటారు చూడండి, వీరులు వెళ్తారు. మరి బాధ్యతలు చేస్తున్నారు. ఈరులు అయ్యారు మా ఇంట్లో అంటారు. వాళ్ళ ఈరులు కూడా వెళ్తారు ఒక టైంలో. అంటే కొంతమంది చనిపోయినా గానీ వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు, ఇళ్లలో మాకు ఇంకో కనిపిస్తున్నారు అంటూ ఉంటారు. అది వాస్తవం. అది సంవత్సరం ఒక 6 సంవత్సరాల దాకా అలాగే తిరుగుతూ ఉంటారు. బ్రీతి 6 సంవత్సరాలు తిరుగుతారు. అక్కడి నుంచి అంతరాత్మ అయిపోతారు. అది బ్రీత్ ఉంటుంది. కొడుకుల మీద, భ్రాంతి మీద, మామల మీద, తల్లిదండ్రుల మీద, ఇళ్ళ మీద విల్లు కట్టి కొన్ని చనిపోయారు అంటారు చూడండి. వాళ్ళు కూడా ఇంకా బ్రీత్లో ఉంటారు. మేము పొడిచేటికి వాళ్ళు కొంతమంది వాళ్ళ కళ్ళకు వచ్చి వీరిలో వెళ్తుంటారు. మేము పొడితే వాళ్ళు ఎండే అమ్ముటి వాళ్ళు ఎండే మీద ఆళ్తారు. మీద ఆళ్తే ఏం జరిగిందమ్మా, ఏంటి నాకు అన్నం పెట్టలేదు, కూరట్లేదు, ఇల్లు మీద భ్రాంతి పెట్టుకున్నాను, నాకు ఎప్పుడు వచ్చిన జంగాలు మన పొగిడిత్తాలి చేతలేదని కొన్ని వడలే సిద్ధాంతం ఇవన్నీ కూడా కొన్ని దేవతలు కూడా వాళ్ళ మీద ఆళ్తుంటారు. వాళ్ళని మాత్రం ఇలా దీవించి వాళ్ళు వెళ్తుంటాం. వాళ్ళకి పేరుకి 50 రూపాయలు లెక్క. ఈ వరకు 2 పైసలు పొగడం ఇప్పుడు 50 రూపాయలు అండి. మరి ఇప్పుడు మీ తర్వాత తరంలో ఇలా చేస్తా రెడీగా ఉన్నారా? మరి ఇంకెవరు లేరండి. మా తరం ఇంకా సరిపోతుంది. ఇంకా కుర్రోళ్ళు మా మనవడానికి ఎవరు తిరగరు. మరి ఇంకెవరు తిరగకపోతే ఎలాగ? మరి ఇంకా మా వయసు ఉంటే తిరుగుతారు, ఎవరు ఓపెన్ తిరుగుతారండి. మరి ఇంకా పితృదేవతలు ఎవరు పొగుడుతారు? బడికి పొగుడుతాం. ఆ తర్వాత మా తాతలు ముత్తాతలు మా అన్నయ్య అందరూ పోయారు. ఇంకా మేము ఉన్నాం. ఇంకా మేము మా వార్షికంగా అయిపోతే కుర్రోళ్ళు ఎవరైనా ఓపుకుంటే వాళ్ళు తిరుగుతారు. లేదు ఈ యాసం వేయాలంటే వేయలేరు. వాళ్ళు చదువుకుంటారు. చదువుకుంటే ఏదో ఇప్పుడు ఈ వరకు లేదు కదండి. ఎందుకు మీ బేడబూడ జంగాలు ఏంటి ఎలా చదువుకుంటే పిల్లలు లేరు, ఏమి లేదు, చదువులే మీకు ఇంక అన్నాలు తిరుగుతున్నారు రా బాబని మా పీతల పాలన బాగా అలవాటు అండి. మన సిద్ధాంతం
ఇవన్నీ కూడా మిమ్మల్ని కావాలని పిలుచుకుని వాళ్ళు ఆ, పొగిడించుకున్నారు. ఒకవేళ వాళ్ళు మైలు తప్పు కట్టాలనుకోండి, మైలు తప్పు కట్టడం మీ సంఘం కావాలి, బ్రాహ్మణ కాదు, మేమే కావాలి. ఆ పిండి బొమ్మల ఎండి వస్త్రదానం అన్ని ఇచ్చి వాళ్ళని గోదావరి తీసుకెళ్ళి గోదావరి గడ వాళ్ళకి శుభ్రంగా తాను చేయించి ఆ పెద్దలు పొగుడుతామట. పెద్దలు పొగిడితే వాళ్ళు మనకి 1000-2000 ఇస్తారు. అది తీసుకొని ఇంకా ఆ తర్వాత వాళ్ళు వస్తుంటామట. అది రాత్రిపూట వెళ్తారు కదా ఇలాగే ఈ వేషధారణలోనే యాసవండి ఇంకా మళ్ళీ చేయం కదా, యాసవండి గొప్ప పగలు. ఇది ఏంటి, దీన్ని ఏమంటారు? ఇది ఈరభద్రుడిది గజాసోలం బుడబొక్క, జంగమయ్య గారిది ఈరభద్రుడిది గజాసోలం. అదండి శంకరుడు లేదండి, ఈశ్వరుడికి ఉందా లేదా గజాసోలం జరిగి కర్ర. ముట్టుకోకూడదు అది, ఇది ముట్టుకుని ఇది నేనే చేయించానండి కర్ర, ఇది నేనే చేయించాను అనమాట. ఇది తెచ్చుకొని ఇవన్నీ చేయించడం నేనే. మా వాడికి ఏ కర్రలు లేవు, ఉత్తి కర్రలు వస్తుంటారు చూడండి. ఎప్పుడు ఊళ్ళోకి వచ్చాను ఇలాంటిది ఎక్కడ ఎవరు చూడండి. వాళ్ళు లేదండి ఈ ఆశ్రమం కూడా లేదు. దుర్గమ్మ కథ వెంకటబాబు కథ చెప్తారు వాళ్ళ దగ్గర, వాళ్ళు పచ్చాకండి అది. ఇది అది వాళ్ళకి ఉంటుంది అనుకోండి, ఆ అమ్మవారికి ఉండాలి కదా కర్ర. ఇది మాత్రం మా చేతిలోకి ఉండాలని చేయించి కొట్లేయించి చేయించానండి, మాటి తీసుకెళ్ళి కొట్లేయించాం. ఇది కూడా మీరే పెట్టుకున్నారు ఇవన్నీ. ఇది నంది కూడా ఈ గంట ఇవన్నీ కూడా తయారు చేసి సంక్రాంతి నెల తిరగాలి అని మా ఉద్దేశాన్ని. మాకు నెల తిరగాలి, సంక్రాంతిలో మాత్రం ఇంకా అక్కడ లేవు. ఈ లోపల ఎవరన్నా మైలు తెప్పలు అవ్వాలి చెయ్యాలంటే గోదావరికి చూడండి మా సిద్ధాంతం కేదారస్వామి గుళ్ళు, అక్కడికే తీసుకెళ్తాం. అక్కడే మన కోడేరి అయిపోయింది రండి, కోడేరి వరకు చూడలేదు. తీర్థం కూడా అక్కడే బాగా సాగుతుంది. మరి షర్ట్ కూడా, షర్ట్కి చాలా మంది వచ్చారు, చాలా మంది మేము వెళ్ళాము, 4-5 కుర్రోళ్ళం పోగడం. వాళ్ళు కూడా మరి బియ్యాలు పత్రదానాలు ఇవన్నీ చేసి వాళ్ళు శుభ్రంగా జీవించి వెళ్ళిపోతుంటాం. అది ఇవి మీరు శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి చేస్తారంట, అది కరెక్టేనా? శ్రీశైలం ఆడ పచ్చాగలండి, అవి పచ్చాగా మీరు వెళ్ళరు? మేము వెళ్ళం. ఎందుకంటే మేము వెళ్తాం గుళ్ళోకి వెళ్ళి, ఈ గుళ్ళకి వెళ్ళి పూజలు పునస్కారం చేయాలంటే తీసుకెళ్ళి వస్తాం. కానీ వాళ్ళు శ్రేయస్ చేయమంటే వాళ్ళు పచ్చాగలండి. వాళ్ళ అవి కొన్ని రకరకాల చేస్తుంటాం, మనం చెయ్యం. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎంతవరకు నరసాపురం, మన తూర్పు గోదావరి జిల్లా గంట జంగం. శివరాత్రి వస్తే అంతరేజీ 3 జంగాలు ఉంటుంటారు. 101 జంగం, 101 జంగం ఉండాలి. అక్కడికి వెళ్ళిన రాయమిడ్రు ఒకటి అండి. జంగాలు వచ్చారు, పోలీసులు కూడా ఎవరు అడిగితే సరిపోరు, ఆ తీర్థంలో ఉండాలి. బ్రాహ్మణ కంటే ఎక్కువ జంగం అంటారు. ముందు వెయ్యేస్తారు పిండి బొమ్మలు, ఇవన్నీ తయారు చేసి చెప్పలు కట్టి గోదావరి వదిలేస్తారు. చూసారా, గోదావరి వదిలేస్తారు. సంక్రాంతి తర్వాత మీకు ఇంకేం ఆదాయం ఏమి ఉండదు? ఇంకేం ఆదాయం ఉండక సంక్రాంతి నెలే ఓపుకుండా తిరగాలి. ఈ నెల తిరగాలి. 4-5 కుర్రలు తిరుగుతుంటామండి. తిరిగిన తర్వాత మనకి అలాగా ఈ పండుగ అయిపోతే మళ్ళీ ఆ తర్వాత ఏమన్నా, ఆ తర్వాత మన అందరూ బాగుండాలి కదా. అవునవును. అప్పుడు ఇది శంఖం ఎక్కడ మీరు తీసుకొస్తారా? ఎక్కడైనా తాతలు మొత్తాతలు కడితే ఈ శంఖం, ఇప్పుడు శంఖం దొరకదండి, ఇది దొరకదు. సౌండ్ బాగా వచ్చింది శంఖం అండి. ఈ కొనాలంటే కొనలేరు, ఈ పీకులు రావు, పెట్టినా వాళ్ళకు చేయలేరు. ఇవన్నీ రెడీ ఉండాలండి. ఇవన్నీ వేసం ఉంటేనే గుమ్మం గడికి వెళ్తే మమ్మల్ని ఎల్లమడ దారి లేదు. ఈ కరెంట్ కూడా మేమే పెట్టించాం. ఈ కరెంట్ చూసి బాబు కొంతమంది వెళ్ళిపోమంటారు, ఎక్కడికి వెళ్ళమంటే యాస మీద ఎక్కడికి వెళ్ళమంటారు, అడిగమంటే రావయ్య బాబు ఇంటికి రప్పకూడదు అంటారు. అదే అందరూ ఆహ్వానం పలుకుతారు, ఎవరు వద్దంటారు మిమ్మల్ని? లేదండి, అది కైటు కూడా బాగా పట్టడం. రెడ్లు కూడా ఇప్పుడు కూడా సంతకాలు మొదలైతే కోడి కూర్చొని తెల్లవారు తిరుగుతూ ఉంటారు. రెడ్లు కూడా కొంతమంది కాగేసి తీసుకెళ్తుంటారు. ఆ ఇల్లు తిరగాలి, చెట్టు బజ్జలు మా ఇల్లు రారా అంటారు. ఏమన్నా మీరు రమ్మంటే వస్తా ఉన్నట్టు. వాళ్ళు బియ్యాలు వస్త్రదానాలు వాళ్ళు ఏం ఇవ్వాలంటే జంగమయ్య గారికి ఇస్తుంటారు. అవి మీ దగ్గర విభూది ఉంటది, అది బొట్టు పెట్టుకుంటే రాత్రి కళ్ళలో పీడకల్లో రావంటారు కదా, ఇందులో ఉండకూడదు. ఏ బూది ఈరభద్రుడు ఏ బూది అంటే దెయ్యం భూతం పిశాచి రాదు. ఇది సుశాన బూడిది. సుశానంలో ఉంటాడు ఈశ్వరుడు. ఉన్నారా? గుళ్ళో పడుకుంటాడు, గుళ్ళో నిద్ర, ఊళ్ళో తిండి, గుళ్ళో నిద్ర అంటారు చూడండి ఈరభద్రుడిది. అలాగే ఇంక యువబూది, ఈ యువబూది వాళ్ళు బొట్లు పెడుతుంటారు. ఇలాగా ఓం నమ శివాయ ఈ బొట్టు వాళ్ళ పేర్లు అయిపోయిన తర్వాత పిల్లలకి పెద్దలకి ఏబూది పెట్టి ఒక ఏబూది ఎత్తుంటాం. గాలి ధూళి లేకుండా ఆ దేవుడు మంచిగా పెట్టుకోండి, బొట్టెట్టుకుంటారండి. ఈశ్వరుని ఎక్కువ పూజించారేమో మీరు? అయ్యో మాది ఎవరిది? ఇది మాదే పూజించేది జంజం. మరి జంజలు వేస్తున్నారు కొంతమంది, లేదు
కొంతమంది జంజాలేరు మేము ఇలాగ యాసలు వేసి ఇలా తిరిగి ఏదో కాల్చాపల ఆ తర్వాత దేవుడి దయ. తాత మీరు పొగుడుతారంట కదా, ఇది ప్రత్యేకం కదా, అవునండి. ఒకసారి పొగడండి. మీ తాత పేరు అన్నారు, మీ పేరు? అర్హో మహాదేవి మాదేవి ఇవ్వాళ మాదేవి సాగరగ మాదేవి మా తాత మాదేవి బతిగల మనవడమ్మ దైగల్ల మనవడగా తాతోయ మా తాత పెంచావ తాతయ్య సాదేవ తాతయ్య నీ అంత సందాలు నీ రూపరాగాలు మమ్మల్ని వదిలేవా మా జాగ వదిలేవు మంచిగారి ఆ బ్రహ్మ ప్రేమగల్ల మనవడమ్మ తల మీద తలబెట్టి చేతిలో చేసి వెళుతున్నాను మనవాడ అన్నాడ మీ తాత నారాయణ అన్నాడు. నాగులాగా వెళ్ళాను 10 మంది చుట్టాలు మీ తాత నవ్వుతేను 10 లెంగ పట్టారు కట్టి మీద కట్టేసి మూసోళ నలుగురగా మీ తాత నవ్వుతేను మధ్యళ్ళు తాళాలు భాగాల మేళాలు సంగీత పాటుగలు మీ తాత నవ్వుతేను ఊరిగిన ఉత్రాన ఊరల్ల మరిగాడ జాలారి జమ్మిల్లో నీరేడి మారేడి మంచి గంధ మానిల్లో మీ తాతయ్యున్నాడు. అయిపములు చెయ్యంగా అంత్రివేంద్ర సన్న గురహాలు భక్తమ్మ ఈ వారం మా ఊళ్ళు బేవారం మా ఊళ్ళు విల్లూరు కట్లమ్మ పోడూరు గరగలమ్మ యాభారం మారమ్మ యాభాని దేవతలు గొల్లళ్ళ మీ తాత కొలువయ్యవన్నాడు. మీ తాత యువతేను కోడేర మాదేవి గొల్లళ్ళ మాదేవి పెదమల్ల శనమ్మ శనమల్ల గట్లమ్మ ఒల్లూరు వలవలమ్మ ఒల్లూరు వలవలమ్మ గొంపర్రు కాశమ్మ దొడ్డుపట్ల మాల్చమ్మ పెదమల్ల మాదేవి పెనుగుండ గనగమ్మ గనగమ్మ గొల్లల్లో వడళ్ళ మందాలు సిద్ధాంత మా ఊళ్ళు కండి వెళ్ళి పోరమ్మ అందర్మ సత్కమ్మ ఎంతమంది దేవతలు కొల్లెర పెద్దిండ్లు గొల్లళ్ళ మీ తాత కొలువయ్యవన్నాడు కొలువయ్యవన్నాడు. రావయ్య మా తాత ప్రాంగళ్ళ మనవడగా పండగన రోజంట తలిసేన పిలిచేను ఈ కాయ కూరాలు ఈ పప్పు బియ్యాలు వస్త్రాలు తెచ్చేను. రావయ్య తాతయ్యో ఏడిగిన తాత పండగన నీ పేరు రాదెక్క రావయ్య రాధార పడవెక్కి రావయ్య తాతయ్య అన్నాడ మనబడగి రామగల్ల మనబడగి విద్యంది కాపాడి తలబందు కాపాడి కొడుగుల్ని కాపాడి ఇజ్జత్ కాపాడి గవగండ తప్పించి గాచార వయతులకు పరగ్వాస తప్పించి వేరగంత బలం ఇయ్యి కొడుగుల్ని రక్షించి అన్నదాన కాపాడు పట్టింది బంగారం వచ్చింది ముచ్చులాభము కలిగి పాడించిన మనవడికి సాయం ఉంది తాతగారు వచ్చిన గండాల వయతులకును గవగండాలు కాపాడి పరమేశ్వరుడు రక్షించినమ్మ బాలపార్వతి దేవి. తాత భలే పాడే తాత, అలా గుక్క తిప్పలేదు అంటే అలవాటు అయిపోయింది. ఎప్పుడు చూ అలవాటు కదండి, ఈ నెల మాత్రం అలాగే తిరుగుతూ ఉంటాం. ఇంకా దేవతలు పొగుడుతూ ఉంటాం. ఆ టీలు ఇస్తారు కదా, టీలు ఇచ్చి గమ్మని వెళ్ళినవారు మమ్మల్ని కుర్రోళ్ళది కాబట్టి తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు వచ్చావంటే ఇంకా ఈశ్వరుడు వచ్చాడు అనుకుని ఇంకా అడిగే పని లేదండి. ఇంకా మమ్మల్ని ఇంకా బావాడి ఆశం వేస్తే ఇంకా బావాడి ఆశంతో అని వెళ్తుంటాం. అది కానీ గొక్క తిప్పలేదు తాత. చెప్పండి ఇంకా అమ్మవాళ్ళు అందరూ పొడిచే ఇంకా అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు తాత? 101 దేవతలు తెలిస్తే ఆ చనిపోయిన వారికి స్వర్గలోకానికి వాళ్ళకి ముత్యం. నా మనవడం పొగిడాడు ఈ రోజున నన్ను తలితాడో తలవనుకున్నా నా మనవడు తెలిచాడని వాళ్ళకి గుర్తింపు. ఈ నెల మొత్తానికి ఏమి ధర్మరాజు దేవస్థానాలు కూడా మొత్తానికి అన్ని విడుదలే. ఏ గుడి ముయ్యరండి. గుడిలో మొత్తానికి అక్కడ సరిపోయిన వారికి స్వర్గలోకానికి వెళ్తారు వాళ్ళు. అక్కడ ఏమి ధర్మరాజు బంధించే పని లేదు. అలాగే వాళ్ళని జీవించి వెళ్తుంటారు. సంక్రాంతి నెల అంటే మహాదలుసు పండుగ ఇది. కానీ సంక్రాంతి పండుగ సంక్రాంతి నెలకి చాలా గొప్పతనం ఉంది అయితే ఉందండి. అంటే ఎంత పేదవారు సరే కథ ఇల్లు శుభ్రంగా కడుక్కొని బట్టలు వేసుకొని కొత్త వస్త్రం వేసుకొని శుభ్రంగా కచ్చేరీలో కూర్చొని శుభ్రంగా 3 పండుగలకి శుభ్రంగా ఆ వచ్చిన ప్రసాదం వండుకొని పప్పలే వండుకొని వచ్చిన వాళ్ళకి దానాధారం చేసుకుంటారండి. ఇది పండగ సంక్రాంతి దడుసు పండుగ అండి. కట్టతో ఒక ఊర్లో పెద్ద పండుగ రోజునాడు వాళ్ళకి పితృదేవతలకు పూజలు చేస్తారు కదా, చేస్తారండి. అవి పచ్చకి అవి ఏరబద్దలు తలుచుకొని పెద్ద పెద్ద దేవస్థానం ఉంటే ఏరబద్దలు తెలిసి జంగాల్ని మొత్తానికి అందరినీ పిలిచి ఆ జంగాలకి ఏరబద్దుల సేవ చేయించి ఏరా స్వామిని తలుపుతారండి. గజాస్వరం ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఈరభద్రుడు గద్దెనెక్కారు అంటారు ఏంటి తాత? అది చనిపోయిన వాళ్ళని గద్దెక్కుతారు. వయసులో ఉండాలి చూడుకోండి.
పెద్దలు కాదు. పెళ్ళి అవ్వదు. పెళ్లి కాని పిల్లోళ్ళు చనిపోతారు. పిల్లలు ఎవరు చనిపోయినా ఆ పిల్లల వాళ్ళు గది ఎక్కుతారు. గది కట్టించి గది మీద పెడితే వాళ్ళు ఏ సగినాలు చెబుతుంటారు. మా ఇంటి జంగం వచ్చాడని శంకు ఊస్తే అక్కడి నుంచి లోపలి నుంచి కేకలేస్తారు. ఇలా ఈ గంటా శంకు ఉండేప్పటికి కేకలేసుకుంటూ వచ్చేది ఏరబద్దులు. ఆ శంకు వదాలి. శంకు ఊతిన దాకా మాత్రం కిందకి పైకి దొరివేద్ది, నాచిన ఆడుతుంది. అప్పుడు ఊతిన తర్వాత అప్పుడు ఏ బుద్ధి జల్లి అమ్మాయి ఏంటి అని వాళ్ళు అడుగుతారు. మా సగినాలు చెబుతున్నారండి, మా అమ్మాయి ఏరుడు గెలిచారు, అమ్మాయి గెలిచింది, బాబు గెలిచాడు అని చెబుతారు చూసారా. అది ఏరబద్దులు గది. గది ఇక్కడ కండవెల్లిలో జరుగుతుంది కదా తాత ఉత్సవాలు. కండవెల్లి ఉందండి. ఇప్పుడు మన తామరాడ మా చెట్టు బజ్జలే, ఆయన కూడా ఏరబద్దుడే ఉన్నాడు. మే గంట కొట్టాడు శంకుతుడి అక్కడ కేకేసేస్తాడు. ఏ జంగం రావాలి పని చేసుకుని రమ్మంటుంటాడు. ఎవరింటికి వెళ్ళకపోతే వాళ్ళ కోపాలు. మరి ఏరబద్దులు అండి ఎక్కడి నుంచే. ఇప్పుడు మన తర్వాత ఎక్కడ మన ఈ పాలపూరలో ఒక కోపడం ఉంది. మరి గంట కొట్టేవాడికి వెళ్తాం, ఆ ఇంటికి వెళ్ళాసేమాట. నలుగురు వెళ్ళి ఎవరైనా ముందు తీలు పెట్టేస్తారు. ఆ ప్రసాదం తినలేండి, ఎప్పుడో కొద్ది తింటాం. కానీ అప్పుడు ఈ ఊది ఆవిడ ముందు దీవించి వెళ్ళాలి. లేకపోతే వెళ్ళనవద్దు, ఏరబద్దుండి వెళ్ళనవద్దు, నువ్వు వెళ్ళొద్దు బతుడు అంటది. నా ఊరు వచ్చి నా గంట చెంగు కొట్టి నా అమ్మవారిని తలచకుండా నా తలకుండా వెళ్ళిపోయి బతుడే అంటుంది ఆవిడ. అమ్మ నీటికి వచ్చి సేమాడుతాం, గంట కొట్టాడికి ఏడపద్దెలు వెళ్ళి దీవింతుంటామండి. లేదు నలుగురు అందరికీ మా జంగం వస్తున్నాడు, రేతుళ్ళు తెల్లారిట్లు వస్తాడు జంగం అని గుర్తింపు అండి. నువ్వు శివుడిలో ఉన్నావు నిజంగా. ఇంకా గ్యాసం ఇంకా ఎర్రబట్టల గ్యాసం ఇంకా ఉంటుంది. అలాగే మీరు బాగుని మా చక్కరగా ఉంటుంది చాలు. పలానా టైంలో పిలిమిచిలి, పస్త వెంకన్న, జంగాలు ఇలా రేతులు తిరుగుతుంటారు సంక్రాంతి నెల. మళ్ళీ ఆ తర్వాత ఏమో వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేసుకుంటారు అని ఒక్క మాట ఇచ్చారనుకోండి, ఇంకేం తీర్థాల్లో జంగాలు ఉండాలి. అంతరేజ్ వెళ్ళేవాడి మా జంగాలు ఎక్కువ ఉంటారండి. 2-3 పాగాలు పెడతారు, ఇంకెవ్వరు పెట్టండి. మా దగ్గర వస్తారు అందరూ. పాగా అంటారు దీన్ని. సుబ్రహ్మణ్య స్వామి అండి, ఇగో దుర్గమ్మ, వినాయకుడు, ఈశ్వరుడు కూడా ఉంటుంటాడు. అది వాళ్ళందరికీ ఈ గంట శంకు తీసుకెళ్తే మాకు వద్దన్నా వాళ్ళు సరే పిలిచి 2 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. రుద్రాక్షలు కూడా మీరు బయట నుంచి తెచ్చుకున్నాయనా? ఇదిగోండి ఇవి మేము వేసినాయి రుద్రాక్షలు. ఇంకా ఉన్నాయండి. గంట మా తాతలు మొత్తాలు అక్కడి నుంచే ఉంది. ఇవన్నీ ఈ శంకు ఎప్పుడూ తరతరాలు మేము పొట్ల మేసేయాల. మా నాన్న పొట్ల అప్పటి నుంచి అలాగే పెద్దలు పెట్టి అలాగే ఉంటాయండి. ఎవరిని వస్తే మా ఇంట్లో తిరగాలి కానీ ఇంకెవరు తిరగరు. ఈ శంఖం ఈ శంఖం ఏంటి, ఈ బట్టలు వేసుకోరు. ఇళ్ళమ్మలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ తెల్ల బట్టలు వేసుకొని ఎర్ర బట్టలు వేసుకొని చిన్న కర్ర ఇచ్చుకొని వస్తుంటారు. నేను అలాగే వెళ్ళమని మేము ఎవరిని రమ్మంటే కొమ్మూరు రెడ్లు అక్కడ బోనాలు పోతారు సరే, బోనాలు ఆ బోనాలు పోసే కూడా ఖచ్చితంగా మేము వెళ్ళాలి. ఏరబద్దులు ఉంటారు అక్కడ. ఏరబద్దులు ఎక్కడికి వెళ్తే రాలింగ్ కూడా పెద్ద పేరు. ఏరబద్దు సేవ చేస్తాయి మొత్తం జంగాలు మా చుట్టుపక్కల ఎక్కడ జంగాలు సరే పిలిచి అక్కడికి వెళ్ళి వేషాలు వేసుకొని ఆ మర్రి చెట్టు కాడికి వెళ్ళి ఆ చెట్టు కాడ అందరికీ పూలు చేయించి. ఇప్పుడు అంతా మారిపోతుంది, టెక్నాలజీ వచ్చేసింది, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయి బయట దేశాల్లో ఉంటున్నారు. వీటి గురించి ఎవరికి తెలుస్తలేదు, అందరూ మర్చిపోతున్నారు. ఎవరు మర్చిపోతారు ఉన్నోళ్ళు గుర్తుంది. వీటి విలువ తెలిసిన ఎందుకంటే మన పేసరుల పాలు ఎక్కడో కండలో ఉంటారు. ఇప్పుడు మా కైట్ మనగా కండలో ఉంటారు. అక్కడ ఆ కోయిటల్లో సరే సంక్రాంతి వచ్చాడికి వాళ్ళు ఫోన్ చేస్తారు. మీకు మా జంగ వచ్చాడు తాత ఫోన్ చేస్తారు. ఆ కోయిట నుంచి మాట్లాడుతుంటారు. కైట్ మా బాగా అలవాటండి. తాత బాగున్నావా తాత అంటుంటారు. మొన్న సగం తిరిగాను, సగం ఉన్నాయి పెట్టపండు తిరుగుదామని. వారు చనిపోయారు, మూతిపారు పెద్ద అయినా నీకు తిరగనండి. మీ దగ్గర ఉన్న విభూతి పెడితే అసలు ఏది ఉండదు. నరదిష్టి నరదెబ్బ నరకలాపన ఉండదు. సంతానమందరు కాదు, ఆరోగ్యమందరు కాదు. ఇంటి దోషం అంటారు. ఇంటిలో దోషం ఒక అంతరం మేము ఇచ్చామంటే ఆ దోషం తొలగుద్ది, మనశ్శాంతి అవుద్ది. గాలి దూలను సరే అట్నే అటు వచ్చింది. ఇక అది జంగమయ్య గారిది జమన. ఏదేమైనా కానీ మీరు చల్లగా ఉండాలి తాత. మీరు అది దేవంలో జంగమయ్య దేవన అంటారు. జంగం దేవనకు వాడతాడు, బ్రాహ్మణుడు తద్దినికి వాడతాడు, సాగల పురుడికి వాడతాడు. సాగల పురుడు అంటే ఆడు ఎప్పుడు పురుడు వస్తుందా పురుడికి వెళ్దామని అన్నారా. బ్రాహ్మణుడు తద్దినికి వాడతాడు, ఆడు ఎవరు సత్యం నా తద్దినికి వెళ్తాను అని. జంగం దేవునికి వాడతాడు. కొడుకుల్ని మనవల్ని ముని మనవల్ని తాతలు మొత్తాతను తలిచి జంగం వస్తాడమ్మా మీ రేత్రిగడు వచ్చాము తల్లి అని మేము పొగుడుతుంటాం. తాత మీరు
బాగుండాలి, నెంబర్ రాష్ట్రంలో జనం అంతా శుభం, బాగుండాలి, శుభంగా. ఇలాంటి సంక్రాంతి పండుగలు ఎన్నో చేసుకోవాలి. అయ్యయ్యో ఒకసారి ఓవరాల్ గా దీవించే ఒకసారి. మీ దీవించమండి అమ్మా. ఏరభద్రుడ జబల గలగును అమ్మ, ఏసలింగాల పూజ గలగును. సంవత్సరానికి ఒకసారి జంగమయ్య గారు వచ్చి గంట శంకులు కోడి ఏ పూజ రాగదు అని మీ ఇళ్ళు దీవించి కొడుగుల్నే కుమార్తెని దీవించి వెళ్ళేటి జీవన జంగాలమ్మ. బసవదేవుడ పూజ గలగును 101 జంగాలు మీ యందు సాయముండి. పెద్దలు పేరెంటాలు మీ యందు సాయముండి. వీరాపు వీరుడుగా మీ యందు తోడయుండి బాల పార్వతి దేవి జయము గలుగునమ్మ, జయము గలుగును. ఏరా స్వాములని కుమారులు గలుగును. విజయందున ఆరోగ్యమందున జంగమయ్య గారి జీవన గలుగునమ్మ బాల పార్వతి దేవి శుభో జయము గలిగి. ఓం నమః శివాయ. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. సంక్రాంతి నెల అంటే డిసెంబర్ మధ్యలోంచి మొదలై ఇప్పుడు సంక్రాంతి అయ్యే వరకు కూడా సంక్రాంతి నెల అంటారు. దీంట్లో వీరి పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. కొంతమంది వీరిలోనే ఉదయం పూట ఇంటింటికి వెళ్ళి ఇలా పొగుడుతూ ఉంటారు. వీరి ప్రత్యేకత ఏంటంటే రాత్రిపూట వెళ్తారు, అందరూ పడుకున్న సమయంలో వెళ్తారు, ఇంటింటికి వెళ్ళి పొగుడుతారు. అలా అని చెప్పి వీరు ఎవరు కూడా ఎప్పుడు వచ్చావేంటి వెళ్ళిపోని మాత్రం అనరు. కూర్చోబెట్టి టీ ఇస్తారు, అన్నీ ఇస్తారు, దగ్గరుండి పొగిడించుకుంటారు. వీరి యొక్క విశిష్టత ఇది. సంక్రాంతి నెలలో వీరు గంట జంగాలు ఎవరైతే ఉన్నారో వీరు చాలా విశిష్టత అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని ఊళ్ళల్లో కనుమరుగైపోతున్నప్పటికీ ఇటు కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఈ విధంగా తిరుగుతున్నారు. నేను ఈ విధంగా చేస్తున్నాను కానీ ఇలా నా తర్వాత తరం వచ్చేటప్పటికి అందరూ చదువుకుంటున్నారు, వీరు నా వృత్తికి దూరం అవుతారని కూడా అంటున్నారు. నేను బ్రతుకున్నంత వరకు కూడా ఇలాగే ప్రతి సంక్రాంతికి కూడా అందరి ఇళ్ళకి వెళ్ళి ఇలా పొగుడుతూ ఉంటానని కూడా గంట జంగాలు చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఎపిసోడ్. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.